హలో, వెల్కమ్ టు నావిగో స్టడీ. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇండియన్ పాస్పోర్ట్ ఏంటి, ఎవరు ఇష్యూ చేస్తారు, ఎందుకు ఇష్యూ చేస్తారు, ఎవరికి ఇష్యూ చేస్తారు అండ్ ఎన్ని టైప్స్ ఆఫ్ పాస్పోర్ట్స్ ఉంటాయనే దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్, ఎవరు ఇష్యూ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనేది ఇష్యూ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్, ఎవరికి? సిటిజన్స్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ అందరికీ ఇష్యూ చేస్తుంది. నెక్స్ట్, ఎందుకు? ఇంటర్నేషనల్గా ట్రావెల్ చేయాలనుకున్న వారికి ఖచ్చితంగా పాస్పోర్ట్ కావాలి, సో అందుకని ఇష్యూ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ పాస్పోర్ట్స్. ఎన్ని రకాల టైప్స్ ఉన్నాయి అంటే ఆర్డినరీ, ఆఫీషియల్, డిప్లొమాటిక్, ఎమర్జెన్సీ, ఇమిగ్రేషన్ అండ్ ఈ పాస్పోర్ట్స్ అని ఉంటాయి. ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ టైప్ వచ్చేసి ఆర్డినరీ పాస్పోర్ట్. దీన్ని పీ టైప్ పాస్పోర్ట్ అని కూడా అంటారు. ఇది రెగ్యులర్గా అందరికీ ఇచ్చే పాస్పోర్ట్. ఎవరైనా బేసిక్ ట్రావెల్ కోసం అప్లై చేసినప్పుడు ఇదే అన్నమాట అప్లై చేస్తే. దీని 10 ఏమో అడల్ట్స్కి, 5 years ఏమో మైనర్స్కి వ్యాలిడిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి డిప్లొమాటిక్ పాస్పోర్ట్. దీన్నే మెరూన్ పాస్పోర్ట్ అని కూడా అంటారు, ఎందుకంటే మెరూన్ కలర్లో ఉంటుంది. ఇది ఎవరికి అంటే సింపుల్గా గవర్నమెంట్ ఆఫీషియల్స్ విచ్ హ్యావ్ హయ్యర్ ర్యాంకింగ్ అనమాట, వాళ్ళకి మాత్రమే ఈ మెరూన్ పాస్పోర్ట్ అని ఉంటుంది. అది ఇంటర్నేషనల్ ట్రావెల్స్ కోసం. నెక్స్ట్, వైట్ పాస్పోర్ట్. దీన్ని క్లియర్గా చెప్పాలంటే ఐఏఎస్, ఐపీఎస్ ర్యాంకింగ్ ఉన్న ఆఫీషియల్స్కి మాత్రమే ఈ వైట్ పాస్పోర్ట్ వస్తుంది. వాళ్ళు ఇంటర్నేషనల్గా రిప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు ఈ పాస్పోర్ట్ యూస్ చేసి వెళ్తారనమాట. నెక్స్ట్, ఆరెంజ్ పాస్పోర్ట్. ఇదేంటంటే 10th క్లాస్ కన్నా ఎక్కువ చదివి ఉండని వాళ్ళు వేరే కంట్రీకి వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళకి అంటే జాబ్ ఆపర్చునిటీస్ కోసం వెళ్ళాలనుకున్నప్పుడు ఈ పాస్పోర్ట్ అనేది ఇష్యూ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఎప్పుడైనా ఈ పాస్పోర్ట్ అంటే కాంటాక్ట్లెస్ ట్రావెల్ కోసం ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు ఈ పాస్పోర్ట్ అనేది కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది బోత్ ఆర్డినరీకి ఉంటుంది, ఆఫీషియల్స్కి కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్, ఎప్పుడైనా ఇంటర్నేషనల్ ట్రావెల్ వెళ్ళినప్పుడు మన పాస్పోర్ట్ పోతే ఏం చేయాలి అంటే వాళ్ళు ఒక టెంపరీ డాక్యుమెంట్ అనేది ఇస్తారు మనకి ఇండియాకి వెళ్ళడానికి. దాన్ని గ్రే పాస్పోర్ట్ అని అంటారు. దాన్ని యూస్ చేసుకుని ఇండియాకి రిటర్న్ అవ్వచ్చు అనమాట. ఎప్పుడైనా మన పాస్పోర్ట్ పోయినా లేకపోతే ఎవరైనా దొంగిలించినా ఈ గ్రే పాస్పోర్ట్ అనేది మనం ఎంబసీకి వెళ్ళి తీసుకోవచ్చు. కన్క్లూషన్ ఏంటి అంటే బ్లూ వచ్చి ఎనీ కామన్ సిటిజన్, వైట్ ఐఏఎస్, ఐపీఎస్, మెరూన్ హయ్యర్ ర్యాంకింగ్ గవర్నమెంట్ అఫీషియల్స్, ఆరెంజ్ వచ్చి ఇండియన్ సిటిజన్స్ హు హ్యావ్ నాట్ స్టడీడ్ ఆఫ్టర్ 10th. ఓకే, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే పాస్పోర్ట్ ఎలా అప్లై చేయాలి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అని ఇచ్చేస్తాను. ఈ వీడియోస్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి.